యా ఓకే 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 ఒక నిమిషం యా లక్ష్మీకాంత్ గారు మేడం ఓకే సుజాత గారు తప్పకుండా మీకు ఆన్సర్ చేయాలి కదా ఎస్ మీరు ఒక ప్రశ్న అడిగారు దానికి ఆన్సర్ చేయాలి కదా ఒక్క నిమిషం ఆగండి మేడం విమర్శలు కాదు మేడం చర్చ సాగాలి ఇక్కడ ప్లీజ్ సుజాత గారు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తారు అరే మీకు ఆన్సర్ చేస్తారు ఆగండి మేడం ప్లీజ్ మేడం లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే తల్లికి వందనం అనేటటువంటి పేరుతోటి మీరు అన్యాయం చేసేసారు మోసం చేసేసారు మలివిడత అంట నాకైతే తెలియదు మలివిడత అని ఎక్కడ అన్నారు నాకైతే వినపడలేదు తర్వాత వచ్చేసి చాలా రకరకాల మోసం చేశారు తల్లికి మోసం బిడ్డకు మోసం అట మరి అది మేడం గారు మరి ఎక్కడ ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ నాకైతే ఆల్మోస్ట్ వివరాల ప్రకారం ఇక్కడ అమౌంట్లు పడ్డట్టు నా దగ్గర అయితే డేటా ఉంది మరి మేడం ఎలా మాట్లాడారు నాకు తెలియదు మీరు ఆన్సర్ చేయండి నేను ఎందుకులేండి వాళ్ళు సమాధానం చెప్తారు నాకు ఎందుకులేండి వారు చెప్తారు ఏమంటే ఇది సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం దయచేసి ఆగండి సుజాత గారు మీరు ఒక్కసారి ఆగితే మిగతా వాళ్ళు మాట్లాడతారు ఒక్క నిమిషం ఆగండి మేడం సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి మేడం మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి మేడం ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి టైం అవుతుంది నాకు సార్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే మీరు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విష రాజకీయాలు చేస్తున్నారు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు దాని మీద మీరు ఏమంటారని చెప్పేసి మీరు నన్ను అడిగారు ఓకే నన్ను దాని గురించి టీడీపీ అంటుంది మీ వర్షన్ ఏంటి అన్న అదే నేను దాని గురించి వివరణ ఇచ్చేసా సో ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్యానల్లో ఉన్న సభ్యుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క మాట అడుగుతూ వెళ్ళారు సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్టికులర్గా పాయింట్ వైజ్గా మనం మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకోవాలి అంతేగాని వివాదాస్పద వాక్యాలు అయితే చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీకే కాదు నోరు మాకు ఉంది మీరు చెప్పులతో కొడతానంటున్నారు కాదు మీకు అధినాయకుడు ఉన్నాడు మేము చెప్పులు చూపించగలం మీ అధినాయకుడిని మేము చెప్పుతో కొట్టగలం బట్ ఏంటంటే ఏది మాట్లాడినా కానీ పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి సవ్యంగా మాట్లాడాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మచ్చ తాలూకు ఆ చెరగని గుర్తులు ఇంకా ఉన్నాయి మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకొని తీరాలి ఎందుకంటే ఒక విషయం మీద మీరు మాట్లాడితే కూటమి మీద విష ప్రయోగాలు చేసి విష ప్రచారాలు చేయడం అనేది తప్పది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దిశ యాప్ అని చెప్పేసి అని అన్నారు మీ కాలంలో ఆడపిల్లలకి ఏం చేశారు సాక్షాత్తు చాడేపల్లిలో మీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంటి పక్కనే రేప్ చేస్తే నలుగురు కృష్ణానది తీరాన ఇప్పటి వరకు అతిగతి లేదు అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక అందురాలైనటువంటి ఒక పిల్లని ఆ లోకల్గా ఉన్న రౌడీ షీటరు తాగి ఇంట్లోకి వెళ్ళి రేప్ చేస్తే దానికి అతిగతి లేదు మీరు మాట్లాడతారేంటి ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఎక్కడైనా కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి దానికి అడ్డుకట్టేయడానికే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడపిల్ల విషయంలో ఏదైనా కానీ చాలా సీరియస్గా ఉన్నారు ఆయన ప్రత్యేకంగా ఒక ఛార్జ్ షీట్ అనేసి వేసి స్పీడ్ కోర్టులు అనేది పెట్టి శిక్షలు అయితే వెయ్యాలి అని చెప్పేసి అని అన్నారు ఇందాక మీరు చెప్పారు ఒక పాయింట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 మందికి ఈ కేసుల్లో ఆడపిల్లల విషయంలో కేసుల్లో శిక్ష పడిందని అట్లాంటివన్నీ మీరు ఒప్పుకోవాలి అంతేగాని చంద్రబాబు నాయుడు మూర్ఖుడు చంద్రబాబు నాయుడు విష రాజకీయాలు చేస్తాడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు అండి మీరు దాడులు చేయలేదా జనసేన వాళ్ళ మీద మా మీద దాడులు చేయలేదా జనవాణి అని ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి మేము వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అనుకుంటే సాక్షాత్తు మా అధినేతని వైజాగ్ నోవాటెల్ సాక్షిగా మీరు అరెస్ట్ చేద్దామని చెప్పేసి మీరు చూడలేదా ఎన్ని మాటలు మాట్లాడతారు శుద్ధపోసం మాటలు మాట్లాడబాకండి మీరు ఏంటంటే నేను చెప్తున్నా కదా మీరు ఒక ఆడపిల్ల కాబట్టి నేను ఇంకా గట్టిగా మాట్లాడట్లా కాకపోతే ఏంటంటే ఏదైనా మాట్లాడేది ఏంటంటే సవ్యంగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి వివరంగా మాట్లాడాలి ప్రజలకి వివరణ ఇచ్చేటట్టుగా మాట్లాడాలి అంతేగాని మాట్లాడితే మేమేం చేయలేదు మేము ప్రత్యేక స్వచ్ఛమైన పాలన చేసామని చెప్పేసి మీరు అంటే మాత్రం కాదు అది రిపోర్ట్లే చెప్తున్నాయి మీరు ఎటువంటి పాలన చేశారనేది టైం అవుతుంది అదే సార్
ప్రభుత్వాలు మీరు గత ప్రభుత్వం చేసిన తాలూకు మచ్చలేంటి అనేది సర్వేలే చెప్తున్నాయి. మీరు ఇంతకు ముందు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లే వాళ్ళ రోజున జైల్లోకి వెళ్ళారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు జైల్లోకి వెళ్తున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే నెట్టెట మునిగిపోతారని అందరికీ తెలుసు. అట్లాంటిది మీరు మాట్లాడబాకండి. ఉదాహరణకి జైలు పంపాను, ఆఫీస్ కాల్ చేసి నా కారు కాల్చి నా మీద దాడి 40 మంది తుపారీ బ్యాచ్కి పంపి నా ఇంటి మీద దాడి చేసి అదృష్టం నేను చేసేవారు. రౌడీ రాజుగారు చేసేది మీరు, రౌడీని చేసింది మీరు. ఇవాళ నాలాంటి వాళ్ళు మేము కనీసం ఏది చేసే వంశీ గారి మీద ప్రెస్ మీట్ పెడతాం వల్ల నా మీద దాడి చేసి నటి మీద నా కారు కాల్చి రిమైండ్ భయపడ్డా అల్లు పడ్డాన్ని. ఉదాహరణ నేనే. అలాంటి రాజకీయ వాళ్ళు కొన్ని రౌడీ రాజు గురించి మాట్లాడారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందంటే ఎక్కడన్నా. కాబట్టి డిబేట్ లో కూర్చునే ముందు మీ నాయకుడు చేసే సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. అంతేగాని ఇలాంటి చక్కని ప్రభుత్వం, తత్వమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ప్రజలకు అందిస్తే వారం లేక మీరు విశ్వసాలు చేస్తున్నారు. మీ వల్ల ఏమి కాదు. భవిష్యత్తులో మిమ్మల్ని ఖచ్చితంగా మీ నాయకుడు జైలు పోవటం ఖాయం, మీరు వెళ్ళకపోవటం ఖాయం. రాష్ట్ర ప్రశాంతంగా ఉంటే ఈ రాష్ట్రంలో మంచి రామాజాన్ని అందిస్తున్న నాయకుడు ఎవరు అంటే కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ చక్కని ప్రభుత్వం అందిస్తున్నాము. ప్రజలు చాలా బాగా ఉన్నారు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజల క్షేమాలే రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సింది. అనే రకంగా ముందుకు వెళ్తున్నాం. మహిళల మీద ప్రభుత్వం ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జరుగుద్ది. సోదరిమణి మీరు మాట్లాడే మాటలు ఎంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా మాట కూడా పడిచి మీ నాయకుడు చేస్తాడు. ఉదాహరణ సాక్షి మేమే. ఒక్కరిని కూడా ఎవరిని వచ్చారు మీరు? రౌడిజం గురించి చంద్రబాబు నాయుడు గారు గాని, జనసేన పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని వాళ్ళు ఏకంగా ఉంటే గాని, వాళ్ళు కూటమి కడితే గాని జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని చూడలేము అనేటువంటి పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 పార్టీలను తీసుకొచ్చారు. అదే విధంగా ఏ రోజు ప్రజలకి ఒక్క రూపాయి విధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ద్వారా కనీసం కొద్దిగా బిడ్డలకి గాని తల్లికి గాని డబ్బులేసే కార్యక్రమం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి పైచో ఎత్తుకెక్కినట్టుంది. కొంచెం అల్లం మరపాలంటి చేసుకుని కొంచెం తినండి. అంతేగాని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ భజన చేయబాకండి. వచ్చినప్పుడు పరిమితం అయిపోయిన పరిస్థితి. ఓకే సార్. ఓకే లక్ష్మీకాంత్ గారు, సుజాత గారు, దొంతు చిన్న గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎవరైతే వీటిని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా తాట తీస్తానని చెప్పేసి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇంకా కూడా దీన్ని క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కాజుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు ఒక మీడియా ప్రకటన విడుదల చేయడం, ఇప్పటికి కూడా అలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుజాత గారు ఏం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే వాస్తవాలు వదిలి ఎప్పుడైతే గతంలో మనం అన్నట్టు నేల విడిచి సాము చేయడం అంటాం కదా, సో ఆ విధమైనటువంటి పరిస్థితులకు రావడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా గడిచినటువంటి పాఠాలను నేర్చుకోలేకపోతుంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయనేటటువంటి వాదన కూడా